ఇది వరంగల్ హైవే. ఈ దారిలోనే గట్కేసర్ ఉంది. అసలు ఈ వరంగల్ హైవేలో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్? ఒక్కటి చూడండి సార్, వరంగల్ హైవే అనేది దాదాపుగా హైదరాబాద్ లో ఉన్న చుట్టూ అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ దాదాపుగా మనకు 9 నేషనల్ హైవేస్ ఉంటాయి. ఈ 9 నేషనల్ హైవేలో ఒక్క నేషనల్ హైవేనే వరంగల్ హైవే. వరంగల్ హైవే వచ్చేసి NH 163 ఎగ్జిట్ నెంబర్ 9 లో ఉన్నాం మనం. ఇప్పుడు మనకు కనబడేది ఎగ్జిట్ నెంబర్ 9. ఇదే గట్కేసర్ ఏరియా మొత్తము, దాని పక్కనే ఉన్నాము. సో గట్కేసర్ చూడండి, 2015లో గట్కేసర్ అనేది ఒక విలేజ్. 2020లో గట్కేసర్ అనేది ఒక మున్సిపాలిటీ ఏరియా. ఈ రోజు 2025, 2026లో చూడండి, గట్కేసర్ అనేది GHMCలోకి కన్వర్ట్ అవుతుంది. అంటే పాస్ట్ 10 years ఉన్న రేటు ప్రజెంట్ ఉన్న రేట్కి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే దాదాపుగా 5,000 ఉన్న 2015లో ఈరోజు 2025 వచ్చేసరికి 50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అయిపోయింది. తర్వాత ఈరోజు 2025 చూసుకుంటే రేపటి రోజు వచ్చే 2030లో మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయొచ్చు. ఒకసారి ఇమాజినేషన్ చేయండి, మీకే అర్థమవుతుంది 2015లో ఉన్న సినారియో, ఈ రోజు ఉన్న సినారియో రేపటి రోజు ఏ విధంగా మారబోతుంది. అంటే 2015లో ఒక విలేజ్, రేపటి రోజు ఒక మున్సిపాలిటీ, తర్వాత రోజుల్లో ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్ లా క్రియేట్ అయిపోయింది. మీరు ఇంకొకటి విషయం కూడా అబ్జర్వ్ చేయాలి. గట్కేసర్లో ఈ రోజు లింగంపల్లి నుంచి డైరెక్ట్ గా గట్కేసర్కి MMTS రైలు నడుస్తూ ఉంది. ఇంకోటి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, సికింద్రాబాద్ తర్వాత అతిపెద్ద జంక్షన్ చెర్లపల్లి తర్వాత గట్కేసర్ అన్నది ఒక జంక్షన్ కాబోతుంది. ఎందుకు కాబోతుందంటే దాదాపుగా విజయవాడ నుంచి కానీ, ఖమ్మం నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ టోటల్గా వచ్చే ట్రైన్లకు ఒక మెయిన్ పాయింట్ అనేది గట్కేసర్ కాబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే దాదాపుగా 400 నుంచి 500 కోట్ల రూపాయలతో గట్కేసర్ నుంచి బీబీనగర్ టు భువనగిరి టు రాయగిరి కమాన్ వరకు మనకి ఇంకొక MMTS ప్రాజెక్ట్ చేసి రాబోతున్నారు. అంటే గట్కేసర్ అనేది మీరు సెంటర్ ఇప్పుడు చూస్తూ ఉంటే ఆల్రెడీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. గట్కేసర్ నుంచి మనకి ECL పోవడానికి, గట్కేసర్ నుంచి వరంగల్ హైవే, గట్కేసర్ టు ఉప్పల్ బోడుప్పల్, గట్కేసర్ టు విజయవాడ హైవే. సో ఈ అన్ని హైవేలకు మెయిన్ సెంటర్ అనేది గట్కేసర్ కాబోతుంది. సో వరంగల్ నుంచి వచ్చే ఫ్లోటింగ్ మొత్తం సిటీలకు ఎంటర్ కాకుండా ఆపే ఏకైక ఏరియానే గట్కేసర్.